సంగతులు. బా ఏందో పోండ్రి, ఇది ఏం కాలమో అర్థమయ్యే పాడైతే లేదు. ఎండెళ్ళినాక వచ్చే వానలేమో గిప్పుడే పడుతున్నాయి, వానెళ్ళినాక వచ్చే సలేమో ఇడిచిపెట్టి పోతాని లేదు. ఇక ఏందో ఏమో కానీ ముందుగా మనమైతే పెద్దవార్తలు చూద్దాం. మంచి కుర్చీలు కావాలంటున్న పెద్ద మనుషులు, తమ్ముళ్లను బయటకు పంపిన సర్కారోళ్ళు. తీన్ మార్క్ డైలాగ్ వేసిన చదువుల మంత్రి, బయటపడ్డ ఎర్రబెల్లి బడి బతుకు. చారిత్రక తప్పిదని చెప్పిన పెద్దన్న, ముంగటి రోజులన్నీ ఆలయేనట. సంకల పిల్లిని పట్టుక తిరుగుతున్న పబ్లిక్, అందాల పోటీలకు పిల్లులే అందం. పల్లీలు నెమర పెడుతున్న మంగ్లీ, కోడి లెక్క ఇత్తులు నమ్మితే దౌడలు వస్తాయి, కిలోల కొద్ది కొంటే పైసలు ఒడుస్తాయి. మనం ఊహించిన దానికంటే ఇంతంత ఎక్కువనే ఉన్నది మన లీడర్ల పర్ఫార్మెన్స్. అసలు ముచ్చట చేసి పెట్టి కొసరు ముచ్చట్ల మీద చేస్తున్నట్టున్నారు లడాయి. ఏదో జరిగిన 4 రోజులు 6 తిట్లు, 8 వాకౌట్లు, 16 సస్పెండ్లతోని సభ నడుచుడు కామడే అనుకుంటే అబ్బో అట్లుంటలేదు, కథ ఏటో తిరిగేటట్టే కొడుతున్నది. పొద్దుగాల మండలీల సభ సురువుగానే పెద్ద మనుషులు కూసిన కుర్చీలు మంచిగా లేవని షేయి గుర్తు లీడర్ షబ్బీర్ అలీ సార్ అనకొచ్చిండు. దాంతో అసెంబ్లీలో ఉన్నట్టు కొంచెం ఫ్రంట్ అండ్ బ్యాక్ పుషింగ్ చైర్స్ కూడా దయచేసి ఇప్పియండి అధ్యక్ష. ఇంకా పార్టీ వైజ్ సీట్స్ అలాట్ చేయకుండా ఎవడు పడితే ఎక్కడంటే అక్కడ కూర్చోవాలంటే సీట్స్ వైజ్గా పార్టీ వైజ్గా సీట్స్ అలాట్ చేస్తే బాగుంటుంది. పెద్ద మనుషుల ముచ్చటిట్లున్నదా? ఇక అసెంబ్లీల సభలు షాల్గానే ఎస్సీ ఎస్టీలను చక్కగా చూస్తలేరని సైకిల్ పాటోళ్ళు స్పీకర్ కుర్చీ ముంగట్టుకోయి లొలిపెట్టిండ్రు. ఈ ముచ్చట మంచిగానే ఉన్నది కానీ మొన్న గవర్నర్ సార్ వచ్చినప్పుడు మైకుల దేశం పాటొస్తుంటే మీరు కుర్చీలెక్కి ఎందుకు లొలిపెట్టిండ్రు? మోదాలు దానికి తప్పైందని ఒప్పుకోమని సర్కార్ తరపున హరీష్ అన్న జర గట్టిగానే అడిగిండు. ఎర్రబెల్లి తమ్ముళ్ళు మాకేం ఖర్చు పట్టింది అన్నట్టుగానే చేసిండ్రు. ఇక ఇల్లుంటే సభ సక్కగా నడవదని అసెంబ్లీ దినాలు ఒడిచిపోయేదాకా లోపటికి రానియద్దని హరీష్ రావు సార్ కాగితాలు చదివిండు. స్పీకర్ సార్ ఓకే అన్నాడు. శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఏ గాంధీ గారు, ఎం గోపీనాథ్ గారు, ఎం కృష్ణారావు గారు, పి ప్రకాష్ గౌడ్ గారు, ఎస్ రాజేందర్ రెడ్డి గారు, ఏ రేవంత్ రెడ్డి గారు, చంద్ర వెంకట వీరయ్య గారు, కేపీ వివేకానంద్ గారు, జి సాయన్న గారు. మరి చెయ్యి గుర్తు మనిషి సంపత్ కుమార్ కూడా గట్లనే చేసిండు. ఆయన సంగతి ఏంటని సర్కార్ వాళ్ళు మళ్ళొకటి ముంగటేసిండ్రు. మేం టీడీపీల లెక్క కాదు, మా సంపత్ సారే చెప్తాడు అని జానారెడ్డి సార్ అనగానే చెప్పల్నా వద్దా అనుకుంటానే ఆఖరికి తప్పైంది అన్నాడు పాలమూరు సంపత్ సారు. క్షమించమని కోరుతా ఉన్నా, ఇటువంటి దోషులు ఉన్నవాడిని కాదు నేను. మరి టీడీపీలు అందరినీ బయటికి పంపితే ఎట్లా? మళ్ళోపరి ఆలోచన చేయమని జానారెడ్డి సారు, పువ్వు గుర్తు లక్ష్మణ సారు సర్కార్ని ఘోరంగానే సీఎం సార్ లేచి 4 రోజులు పోయిన తర్వాత ఆలోచిద్దాం, వారం పోయిన తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడైనా కుంపలాంటి ఏమి అధ్యక్ష. కాబట్టి దయచేసి వీ వాంటెడ్ టు బి వెరీ టఫ్, ఇటువంటి వ్యవహారాలు సహించం. ఇక ఇది ఈడు కొడిచిపోయినట్టే అనిపించింది కానీ అంతల్నే పువ్వు గుర్తు లక్ష్మణ ఇగో గిట్లా అన్నాడు. అధికార పార్టీకి సంబంధించిన శాసనసభలు వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటున్నప్పుడు, వాదులాడినప్పుడు, వారి మీద పడ్డప్పుడు వారి వైపు నుంచి మీరు క్షమాపణలు కోరరా? ఇక అటెన్క గవర్నర్ సార్ చదివిన పాఠం మీద మాట్లాడుకుందామని స్పీకర్ సార్ కోరిండు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్న లేచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ వరకు ఈ ముఖ్యమంత్రి గారిని మెచ్చుకొని ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి నిజమైన స్టార్ కేసీఆర్ గారు అని చెప్పిన ఘనత కూడా మనకు దక్కింది అధ్యక్ష. ఆలేరు ఎమ్మెల్యే సునీతక్కకు మైకియంగానే యాదగిరి గుట్టని యాదాద్రి చేసిన సీఎం సార్ని గుట్ట మీద కూసబెట్టింది. ఆయన యుగ పురుషుడట. ఎస్, యుగ పురుషుడే అధ్యక్ష. పేద ప్రజల జీవితాలలో వెలుగు నింపాలనే ఆకాంక్షతోని ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు ఒక కమ్యూనిస్ట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎన్కశిరి మన ఎర్రన్న రవీంద్ర నాయక్ మైకియంగానే మమ్ములను ఎందుకు గాంతలేరని జర బాధ పడుకుంటూ అడిగిండు. అటు ఇటు చూస్తున్నారు కానీ మధ్యలో మా ఇద్దరిని మర్చిపోతున్నారు. మా ఒక రాజకీయ పార్టీ, జాతీయ పార్టీలు మాయి. సంఖ్యాపరంగా ఒక్కరం ఉన్నా మేము జాతీయ పార్టీ. ఇక ఇలా మాట్లాడింది చాలని అందరిని ఇంటికి తోలిండు పెద్ద కుర్చీలో కూర్చున్న స్పీకర్ సారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అని మాటలు చెప్పుడు మంచిగానే ఉంటది కానీ అట్లెవరు ఉంటారు చెప్పుండ్రి.
ఎవ్వలుండరని మాత్రం అనుకుండ్రి. ఎందుకంటే మన 5 అడుగుల బుల్లెట్టు పేలని రాకెట్టు పొన్నాల సారున్నాక ఆ మాట అనుకుండ్రి. ఆ కుర్చీ ఎక్కినా వార్తే, దిగినా వార్తే. ఇక గిసొంటి లీడర్ ఉన్నాక కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందు కురకది? షెయి గుర్తు పార్టీ మళ్ళా జోరు పెంచేటట్టే గుర్తున్నది. కొత్త పెద్ద మనుషులుగా ఉత్తమ్ సార్ని బట్టి సార్ని పెట్టింది కదా, ఇక వాళ్ళను కుర్చీలో కూర్చోబెట్టేందుకు పెద్ద లీడర్లు బుడ్డ లీడర్లు అందరు వచ్చిండ్రు. హైదరాబాద్ లా ధూమ్ ధామ్ గా జూలూస్ తీసుకుంటూ ఎదుర్కొన్నారు. సర్కార్ తోని లడాయిల షెయ్యిర కొట్టుకున్న మన 5 అడుగుల బుల్లెట్ అయితే నవ్వుకుంటా జోకులేసుకుంటా మస్తు హుషారుగా కనిపించిండు. కుర్చీలకించి నేను వీక్ పడేసిండ్రు అని సార్ ముఖంలో గింత కూడా బాధ కనిపించలే. ఉత్తమ్ సార్ల ఇంటికి పోయి ఆయన తోలుకొచ్చిండు. పొన్నాల సార్ కాకుండా గిట్లెవ్వలన్నా చేస్తారా చెప్పుండ్రి? మీదికెళ్ళి పెద్ద బరువు దించినట్టు మాటలు దంచి కొట్టిండు. నేను మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉండడం నాకు జీవితంలో గర్వకారణమైన తలవంచి పార్టీ అధ్యక్షురాలికి రాహుల్ గాంధీ గారికి ఇక్కడ ఉన్న అందరి కార్యకర్తలకు మరొకసారి నమస్కారం. ఇక వెనకశీరి మైకులు అందుకున్న లీడర్లు అచ్చునోళ్లను ఖుషి చేసే మాటలు మాట్లాడినరు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజానీకం బాగుండాలని ఆలోచన చేసి ఇచ్చారు. కేవలం ఆ 4 బాగుండాలని తెలంగాణ ఇవ్వలేదు. నిజంగా ఈ రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన, ఒక కుల పాలన జరుగుతుంది అనే విషయం ఇది నిదర్శనం చెప్పని చేస్తారు. సరేగాని ఉత్తమ్ సారు, మీ పార్టీకి పెద్ద మనిషి లెక్కున్న బీసీ లీడర్ పొన్నాలను పక్కకు నూకేసి రెడ్ల రాజ్యం నడిపిస్తున్నారని మీ పార్టోళ్ళు హనుమంతన్న సుంటోళ్ళు అంటున్నారు సారు. మరి దాన్ని ఎట్లా లెవెల్ చేస్తారో ఏందో కానీ ఇక ఇటు కాంగ్రెస్ ల రెడ్డి కులపోళ్లకును అటు కేసీఆర్ సార్ కులపోళ్లకు ఐషికి తైష్ అవుతుంది కావచ్చని పబ్లిక్ అనుకుంటుండ్రు. నాకు చిన్నప్పుడు పోషక్ అని ఒక దోస్తు ఉండేది. ఎప్పటికి నేను కూర్చున్న జాగాలనే కూర్చుండేది బల్లే. ఇక పలకలతోని బల్పలతోని మస్తు కొట్టుకునేది. సారొచ్చి ఎన్నిసార్లు చెవులు విన్నా మాలొల్లి మాదే నాయే. కానీ మేము పెద్దగా అయినాక పానమసంటి దోస్తులు అయినాం. ఏదో ఇక జరంతా నాకు 4 అక్షరాలు వచ్చే వరకు నేను గిడ వార్తలు చదువుతున్నా. ఇక మా పోసక్క జరంతా చదువుల వీకు, అందుకే ఇంటికాడ గిన్నెలు దొంపుకుంటుంది. అవును కానీ గిప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తుంది సావిత్రి అని అనుకోకుండ్రి. గిట్లా ఎవ్వరికైనా గల చిన్నప్పటి ముచ్చట్లు యాదకొస్తే మనసుకి ఎంత నిమ్మలం అవుతుంది. చిన్నప్పుడు బల్లె జరిగిన యాద్ చేసుకుంటే మస్తు గమ్మత్గా అనిపిస్తుంది కదా. కొన్ని ముచ్చట్లు వింటుంటే నవ్వు కూడా వస్తుంది. ఇగో గట్లనే సద్వుల మంత్రి కడియం శ్రీహరి సార్ కూడా వాళ్ళ బడి ముచ్చట్లు చెప్తున్నాడు. ఇనండ్రి. నాకు చిన్నప్పుడు ఒక విషయం గుర్తుకొస్తున్నది. ఎర్రవెల్లి దయాకర్రావు గారి మాది ఒకటే ఊరు. నేను 8వ తరగతిలో ఉన్నాను, 3వ తరగతిలో ఉన్నాడు. ఒకరోజు ఆయన ఉన్న క్లాసులో ఈయన బల్ల మీద నిలబడి ఉన్నాడు. నేను అక్కడి నుంచి ఇరుని పోయడానికి నేను నా క్లాస్ నుంచి బయటికి వెళ్తూ చూస్తే దయాకర్రావు గారు బల్ల మీద నిలబడి ఉన్నాడు. అరే మా సర్పంచ్ కొడుకును బల్ల మీద నిలబెట్టలేదుగా అని చెప్పి నేను అక్కడ పోయి సార్ ఎందుకు నిలబెట్టాలంటే వాడు బాగా అల్లరి చేస్తాడు, నాకు అక్షరం పొట్ట తీస్తాడు, నాకు అక్షరం రావడం లేదు, అందుకని బల్ల మీద నిలబెడుతున్నాను. గదన్నట్టు ముచ్చట. అసెంబ్లీలా ఎర్రబెల్లి దయాకర్ అన్న బెంచ్ ఎక్కినప్పుడు సార్కు వాళ్ళ బడి ముచ్చట యాదకొచ్చిందట. ఇదేంటి అని చెప్పి బీఎస్సీలో స్పీకర్ గారు ముందు అన్నా, అరే నీకు సిగ్గున్నారా పోయి నువ్వు బల్ల ఇక్కడ ఎవడన్నా కొట్టాడని నేను బల్ల ఎక్కిన అంటాను. మీరు విన్నారా? ఎవరన్నా కొడతాడని నేను బల్ల మొదుగు మొదలు నువ్వు నిన్నెవరు కొడుతున్నా. ఇగో గిట్లా ఎర్రబెల్లి సారు బడి బతుకును బయట పెట్టిండు. మరి తిన్నాక ఎర్రబెల్లి సారు కూడా కడియం సార్ బడి ముచ్చట్లేమన్నా చెప్తాడేమో చూడాలి. అరే ఓగోళ్ళని చూసి ఇంకొకళ్ళు తయారైతున్నారు. ఇలా ఇప్పుడు రాజకీయాలు ఉన్నోళ్ళు ఉత్త స్పీచ్లు దంచితే సరిపోదు, కవితలు చెప్పాలి, పాటలు పాడాలి, డాన్సులు కూడా వేయాలి. లేకపోతే లీడర్ లెక్క చూస్తలేరని భయం పట్టుకున్నదట అందరికి. అందుకే డాన్స్ నేర్చుకుని వచ్చి మరీ ఎగురుతున్నారు. ఈ గోగ్గా ఆంధ్రాలో కాంగ్రెస్ వాళ్ళకు గీ నడుమ జరంతా ఇరాన్ దొరికింది కదా, చూడుండ్రి ఏసొంటి డాన్సులు వేస్తున్నారో. అరే గదేంది సారు డాన్స్ చేయమనాలు గంతగానం బట్లాడుతుంటే గటేటో చూస్తావు, ఎవరినో పిలుస్తున్నట్టున్నాడు. అరే మన గంగా భవన్ అక్క తీన్మార్ వార్తలకు రాక చాలా దినాలైంది. ఇక వెయ్యండ్రి సారు తీన్మార్ స్టెప్పులు. గది గట్లా ఎయ్. ఏహే ముద్దుగా అనిపిస్తలేదు సారు. చంద్రాల సార్ లెక్కనే చేతులు ఉపపడతాయి కానీ కాళ్ళు అయితే ఆంచెల్లి తీస్తలేవిగా. సరే తీసారు డాన్సు మంచిగా నేర్చుకో, మళ్ళీ పారి తీన్మార్ వార్తలలో వేస్తాం.
ఇగో మా పిల్లి ఇలా ఏం వార్తలు తెచ్చిందో ఏందో అడుగుదాం ఆగుండ్రి. కెమెరా మంగళి మీదకి తిప్పుండ్రి అన్న. ఆగు, ఈ పిల్ల మళ్ళేదో నోట్లే గ్రైండర్ పడుతున్నది. తల్లి జరంత మెల్లగా, సంటి పిల్లలు కూడా మన వార్తలు చూస్తారు. ఆయనతో నీ తిండి చూసి కాల్ జంకుతారు. ఆవులు లేవు, దుడ్డలు లేవు, గొప్ప నమిలినట్టేమో నమలబడుతుంది. ఏంటి అవి? ఏంచిన పల్లీలు, ఉడకబెట్టిన పల్లీలు, కారం పల్లీలు. ఇగో నువ్వు కూడా ఇంత ఇన్ని నోట్లో వేసుకురాదు, కమ్మగున్నాయి. వార్తలు తెమ్మంటే పని లేనట్టు పల్లీలు బుక్కుంటే టైం పాస్ చేస్తున్నావా? సావిత్రి, పల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు. మాలు అయితే రేకు పల్లి ఎరికే, తల్లి ఎరికే, నడిమిట్లకి మాలుగాడేవాడు, తేరుకోగాడేవాడు. ఓ, నువ్వు కూడా బొటన్ వేలేనా హిందీలా? మాలం అంటే మంచి కాదు తెలుసా అని. నాకు కూడా తెలిసే. అయినా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు గాని పల్లి చేసిన మేలు అని ఏమో కొత్తగా చెప్పబడుతుంది. నీకు బై 1 get 1 ఆఫర్ తెలుసా? తెలుసు, ఒకటి కొంటే 5 పుక్కడు కదా. గట్లనే ఈ తిన్నని పల్లికాయలు గెట్ 5-6 రకాల బెనిఫిట్. ఏం చెప్తున్నావు నువ్వు? పల్లికాయలు తింటే గుండె నొప్పి రాదు, క్యాన్సర్ రాదు, నీ లెక్క జుట్టు మీద విగ్గు పెట్టుకునే అవసరం కూడా లేదు. ఓ పిల్ల, విగ్గు అన్నం అనుకో, 4 ఎగ్గులు తీసి నీ నెత్తి మీద కొడతా. సీక్రెట్లు అందరికి చెప్పినానని కోపమా? ఇంకా 2 బెనిఫిట్లు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తా. ఏంటి అవి చెప్పు. కడుపుతో ఉన్నోళ్ళు తింటే అలర్జీ రాదు, బుడ్డ పోరగాళ్ళు తింటే మస్తు కుదమట్టంగా తయారవుతారు తెలుసా? ఓ పిల్ల పిల్ల పిల్ల, ఏంది ఇంగ్లీష్ సినిమాల దయ్యం లెక్క నూనె గట్ల దాగబెడుతుంది? అదేమన్నా ఆపి జ్యూస్ అనుకున్నావా, సంతకాయల రసం అనుకున్నావా? పిచ్చి సావిత్రి, ఎట్టి సావిత్రి, బత్తెడు పల్లీలు తిన్నా సీసెడ్ నూనె తాగినా ఒకటే. కోడి లెక్క ఇత్తులు నమ్మితే దౌడలు వస్తాయి, కిలోల కొద్ది కొంటే పైసలు ఒడుస్తాయి. అందుకే ఒక్క పారికి నూనె తాగితే నెల దాకా తినాల్సిన అవసరమే లేదు. గట్లనే తాగినావంటే బైలర్ కోడి లెక్క ఆయుస్ తీరక ముందే నువ్వు కూడా ఒడుస్తావు. పల్లీలు తింటే మంచిదని చెప్పిన డాక్టర్ల కంటే నీకే బగ్గ తెలుసా? వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పింది రోజు పిడికెడు తినమని, శంకిని భూతం లెక్క పిసికి పిసికి తినమనిలే. ఎట్లయితే సావిత్రి, ఈ పల్లీలు తింటే కొవ్వు పెరగది, స్లిమ్గుంటే నన్ను చేసుకునేటోనికి నా మీద ఇంకా లవ్ పెరుగుద్ది. సాల్తి, మనం అంతేనా సత్యనారాయణ సార్ చెప్తే ఒకారం వచ్చినట్టే చేస్తారు గాని కోళ్ళ లెక్క ఇత్తులు బుక్కాలి, మేకల లెక్క ఆకులు నమ్లాలి. గప్పుడే మన ఆరోగ్యం మంచిగుంటది. ఈ సావిత్రి, నీకు దండం పెడతా. హుస్సేన్ సాగర్ లో 3 సార్లు మునగమన్నా మునుగుతా, బట్టల సబ్బు నురుగు మింగమన్నా మింగుతా, అంతేగాని అవి మాత్రం చెప్పకు తల్లో, అవి నేను తినను. నాకు తెలిసి ఇంత పల్లి పట్టు, పల్లికాయల బెల్లం ముద్ద నోట్లేసుకొని తింటే పేకింత సలవా. సబ్బు నూరుగా మురికి నీళ్ళలో మునిగితే కాదు. నిన్ను చెప్పమంటే మంతెన సార్ జుట్లకెళ్ళి రాలి పడ్డట్టే చెప్తావు. ఆపుగాని ఏంటి పిల్ల ఈ డాక్టర్ల రీసెర్చ్లు? ఒకళ్ళేమో అన్ని తినాలంటారు, ఇంకొకళ్ళేమో అసలుకే తినద్దంటారు. ఇలా ఎవరు తినమ్మాలే? ఏంది కథ? పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ పేస్ట్ అయితే ఏంది, దేహ శుద్ధి చేసుకోవడానికి ఏ తిండి అయితే ఏంది సావిత్రి? ఓ పిల్ల, దేహ శుద్ధి అంటే ఎంత మండంగా చంపుడు, పెయిన్ మంచిగా ఉంచుకున్నాడు కాదు. ఓ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో దాని అర్థం అట్లా మార్చిర్రా? ఓ పిల్ల, ఆక్స్లు, ఫ్రాగ్లు, రాబిట్లు, మౌస్ల డిక్షనరీ కాదమ్మా అది, ఆక్స్ఫర్డ్. అందులో తెలుగు పదాలకు అర్థం ఉండదు, అర్థమైందా? నాకు తెలుసు గానీ నీకు తెలుసో లేదో అని జస్ట్ చెకింగ్ చేసిన. సరే, ఇవన్నీ పల్లీకాయలు ఒడగొట్టుకొని వస్తా ఆఫీస్ కు. బాయ్. పోస్లకి ఏం తక్కువ లేదు, తెలుసట తెలుసు. ఉప్పు పిల్ల. సరే గాని పల్లికాయలు రోజుకి నీ లిమిట్లో తింటే మంచిదని డాక్టర్లు చెప్పిండ్రు. ఈ మాంకమ్మ తిండి ఇప్పుడు అసలు ఆగదు. కానీ మనం వార్తలు చూద్దాం. హలో, మంచిగున్నా. నువ్వు మంచిగున్నావా? చేయలేదా నీకు అక్క ఫోను? సరే సరే, నేను చేయమని చెప్తా, పెట్టేను. హలో అక్క, బుజ్జికడ ఫోన్ చేయలేవు, చెయ్యు. చేస్తావా? సరే సరే, ఉంటా. ఫోన్ వస్తుంది అక్క, మళ్ళీ పెట్టి నువ్వు పెట్టి. హలో, చెప్పిన ఫోన్ చేస్తుందట, సరేనా? సరే సరే చెప్పిండే, ఇప్పుడు చెప్పినా కదా, చేస్తుంది, ఆగు. సరే సరే, ఉంటా. మళ్ళా అన్ని ముచ్చట చెప్పు, మరి బరాబర్ చెప్పు. ఉంటా. ఏంది గిట్లా ఫోన్లన్నీ తలకాయలు పెట్టి ఇరాన్ లేకుండా మాట్లాడుతున్న సావిత్రి అని పరేషన్ కాకుండ్రి. గిన్ని సెల్లులు పట్టుకొని మాట్లాడుట్లా ఒక పరమార్థం ఉన్నది. సిగ్నల్ 2 పుల్లలు ఉన్నప్పుడు అంగి జేబులో పెట్టద్దు, ప్యాంటు జేబులో పెట్టద్దు అని చెప్పుడు మాటలు ఇన్నోళ్ళు. తెల్లందాకా పొద్దుందాకా లవర్లతోని ఫోన్లు మాట్లాడే యూత్ పొరగాన్లు. ఇగో గీ ముచ్చట మంచిగా నుండ్రి. చదువుకోనోళ్ళు కాకరకాయ అంటే చదువుకున్నోడు వచ్చి కీకరకాయ అన్నాడట. ఇగో గీ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. గీ చెవులకెళ్ళి సెల్ ఫోన్లు తీయకుండా మాట్లాడు మనుషులకు అస్సలకే మంచిది కాదు. చెవులు ఖరాబ్ అయితే మెదడు మొద్దు బారుతుంది, సూపాగం అవుతుంది, తలకాయ అయితే నొచ్చి పెలిగిపోతుంది. కడుపుతోనున్న పోరగాన్లకు తన్లాట అవుతుంది. పుట్టే పోరగాన్లు మెదడేలై పుడతారని ఎన్ని తీర్ల చెప్పిండ్రు. ఏం కథ? ఇగో గిప్పుడట గవన్నుతాయనట.
ఎన్ని పరీక్షలు చేసినా గిట్ల అవుతుందని ఎరకైతలేదు. గీ సెల్ ఫోన్కి వచ్చే కనిపించని కిరణాలతోని ఏం కాదని మన దేశంలో రోగాలు మందుల మీద పరీక్షలు చేసే సంగపోళ్ళు గట్లనే గీ ఫోన్ల తంబాలేసేటోళ్ళు సర్కార్ వాళ్ళకి చెప్పిండ్రు. అది అట్లున్నదా? సర్కార్లా గీ పానాలు మంచిగా ఉండేటట్టు చూసుకునే శాఖలున్న ఆఫీసర్లేమో అట్లెట్లయితుంది. దునియాల ఆరోగ్య సంఘపోళ్ళు గీ సెల్ ఫోన్కి వచ్చే కనిపించని కిరణాలతోని క్యాన్సర్ అసొంటి పెద్ద రోగాలు వస్తాయని చెప్పింది. మీద మీద కాకుండా ఇంకింత లోపలికి పోయి పరీక్షలు చేస్తే గీ ముచ్చటి యువతల పడుతుందని అంటున్నారు. అంటే చూస్తుండ్రా కథ ఎట్లున్నదో. ఒకళ్ళు పరీక్షలు చేస్తే మనసులాగమవుతారని, ఇంకో పరీక్షలు చేస్తే ఏం కాదని బయట పడుతున్నదిలా. గిట్లా గాయ సద్దులు గాయ పరీక్షలతోటి తాపకో తీరు చెప్పి మనుషులను ఆగం చేస్తే ఎట్లనో ఏందో వాళ్ళకే తెలియాలి. వీటిల్లో ఏది తెలివి అనుకోవాలి, ఏది తెలివి తక్కువది అనుకోవాలో అర్థమైతలేదని పబ్లిక్ తలకాయ పట్టుకున్నారు. రాజకీయాలలో ఇవన్నీ ఏడ నడుస్తాయి? లెఫ్ట్ రైట్ కావచ్చు, రైట్ లెఫ్ట్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు పోయి అధికార పార్టీలో కలవచ్చు. కానీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి రావద్దు. అయినా గట్ నుంచి గిటెవలు వస్తారు కానీ గీ లెక్కలు ముచ్చట్లు మనకైతే అర్థం కావు. కానీ ఇగో గీలకు మస్తుగా అర్థమవుతున్నాయి. ఇందంపండ్రి ఉడుకు నీళ్లు తాగినట్టొచ్చి గులాబీ గుట్ల సొచ్చిన వాళ్ళందరినీ మండలి చైర్మన్ సారు ఐసు గడ్డలేచి చల్లగా చేసి పడేసిండు. ఏం తిప్పలు లేకుండా. మా పార్టీలో గెలిచి గులాబీ కండు ఎట్లా కప్పుకుంటారు? వాళ్ళను పదవిలోకెళ్ళి వీకాలే, కుర్చీలకెళ్ళి నూకేయాలి, మళ్ళీ ఎలక్షన్లు పెట్టి మా వాళ్ళను గెలిపించుకుంటట్టు చెయ్యాలని గా టీడీపీ వాళ్ళు మొత్తుకున్నదంతా ఉత్తదే అయిపోయింది. ఉన్న 5 గులాబీ పూలను మీద పోసుకున్నారు కాబట్టి ఈ కాడ నుంచి వాళ్ళకున్న పచ్చరంగ అంతా పోయినట్టే. వాళ్ళు ఇక గులాబీ పార్టీ వాళ్ళ కిందికే వస్తారని మండలి చైర్మన్ సార్ గంట కొట్టిండు. ఇంకేంది, ఇక రేపటి కాడ నుంచి టీవీలోళ్ళు, పేపర్లోళ్ళు అయినా, పసుపు రంగు పార్టీ వాళ్ళు అయినా, ఎవరైనా కొత్త రంగు వేసుకున్న వాళ్ళను టీడీపీ వాళ్ళను లేకపోతే దాంట్లో గెలిచిన వాళ్ళను మాట అస్సలు ఎత్తద్ది. ఇక వాళ్ళు సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు అయినా మంచిదే. ఉన్నోళ్ళల్లో ఎక్కువ మంది పదురుకొని పోయిరు కాబట్టి వాళ్ళు కారు గుర్తోళ్ళ కిందికి లెక్కకొస్తారు. ఇగో అందుకనే ఇక మీరు కూడా ఈ ముచ్చటకు శ్రద్ధగా పోరి గంతే. అబ్బా, చిన్న పొరగంలో ముచ్చట్లు మస్తు గమ్మతుంటాయిలా. అరే ఐస్ క్రీమ్ తినద్దురా అంటే చీమురుగా అన్న మంచిదే, నేనైతే కొనుక్కొని తింటా అని అంటాడు. అరే అందరు ఒక దిక్కు ఉండాలరా అంటే ఈయననే వినరు. గిచ్చుకొని మస్తు కొట్టుకుంటారు. నువ్వో బెంచి నేనో బెంచి అని పోతారు. కానీ గీళ్ళే మళ్ళొన్నాడు కలుసుకొని అని ఏడ్చి ఒకళ్ళ ముక్కులు ఒకళ్ళు దుడుచుకొని అయ్యో మనం చారిత్రక తప్పిదమే చేసినాం అని చెప్పుకుంటారు. మరి గిట్లనే మీకు ఈ నడుమ ఎవరైనా కనిపిస్తున్నారా? ఖమ్మంలో సిపిఐ వాళ్ళు పెద్ద మీటింగ్ పెడితే అందులో కంకి కొడవలి పెద్దన్న సురవరం సుధాకర్ అన్న ఏం చెప్పిండో చూడుని. మేము కొన్ని పొరపాట్లు తప్పులు చేసి ఉండవచ్చు. మేము చేసినటువంటి తప్పులేవైనా తీవ్రమైనవి ఉంటే క్షమించమని ప్రజలను కోరుతాం. అరే గంత పెద్ద తప్పులు ఏం చేసిండే సుధాకర్ అన్న? కమ్యూనిస్టు పార్టీలు విడిపోయి పరస్పరం కలహించుకొని పరస్పరం పోటీలు చేసుకొని తప్పు చేశాం. అవునన్న, ఇదైతే చరిత్రక తప్పిదమే. ఎలక్షన్ల ముంగట వీళ్ళతోని కలుసుడు, తోక పార్టీలు అనిపించుకున్నాడు పబ్లిక్ కూడా నచ్చుతలేదన్న. కానీ అన్నలు తప్పులు చేసిన ఏ పార్టీ వాళ్ళు కూడా మీ లెక్క తప్పైందని అయితే మంది ముంగట అనలేదు. ఈ మాట మీద నిలబడి సుత్తె కొడవలి, కంకి కొడవలి, తతిమ్మ కొడవలు, సుక్కలు అన్నీ కలిసి పబ్లిక్ సమస్యల మీద కోతకు పోతిరా అంటే ఇక ఎర్రనల కాలం వచ్చినట్టే. రాబోయే తెలంగాణ మనదే. ఖచ్చితంగా తెలంగాణలో కమ్యూనిస్టులు అందరం కలిసి ముందుకు సాగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అబ్బా, సిపిఎం పెద్దన్న వీరభద్రం అన్న కూడా చక్కటి మాట చెప్పిండు. కానీ ఎలక్షన్లు లేవు కాబట్టి ఇట్లా మాట్లాడి ఎలక్షన్లు రాగానే ఎవ్వలకు వాళ్ళు ఏరువాడి రైలు పట్టాలు లెక్క అయిరా అంటే ఎప్పటి చెప్పి ఎనుగులే అన్నట్టు అయితే అంటున్నారు ఎర్ర జెండాను కాయిస్ చేసేటోళ్ళు. చూసిండు కదా, ఇక గివి నేను ఇలా పట్టుకొచ్చిన 3 ముచ్చట్లు. మళ్ళీ 3 వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండాలా V6.